ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. మా దేవరాజ్ అన్నయ్యకి దొరికిపోయాడేమో అని నాకు టెన్షన్ గా ఉంది. అదే గనుక జరిగితే అపాయింట్మెంట్ లెటర్ పక్కన పెట్టి ఆయింట్మెంట్ రాసుకుంటూ కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది. అయ్యయ్యో, నీ మాటలు వింటుంటే ఇప్పటి వరకు అన్నయ్య మీద మాకున్న నమ్మకం కూడా పోయేలా ఉంది. అక్కడ ఏదైనా జరిగిందంటావా? మరి లేకపోతే ఏంటి? 8 గంటలవుతుంది, మహానుభావుడు ఇంకా రాలేదు. బావ వచ్చేశాడు. అదేంటన్నయ్య ఈ షర్ట్ లో వచ్చా? రాత్రి వేసుకున్న షర్ట్ వేరే కదా? అవునమ్మా, తెల్లవారుజామునే స్నానం చేసి గుడికి వెళ్ళొస్తున్నాను. గుడికా? మాకు అదే వినపడింది. నీకేం వినపడింది? అబ్బబ్బా, ఇప్పుడు నేను డ్యూటీకి వెళ్ళాలనుకుంటే మీ అన్నయ్య గుడికి వెళ్ళానని చెప్తున్నాడు. అన్నయ్య టెన్షన్ తో శివాలెత్తిపోతోంది. ఇంతకీ అపాయింట్మెంట్ లెటర్ తెచ్చావా లేదా? అర్రే, అపాయింట్మెంట్ లెటర్ తీసుకురమ్మంది కదూ. ఏంటి బావా ఇది? నిన్న అర్ధరాత్రి గజ దొంగలాగా హడావిడి చేస్తూ ఇంట్లో నుంచి బయలుదేరావు. పొద్దు పొడిచేలోపు నా చేతిలో అపాయింట్మెంట్ లెటర్ పెడతానని సవాల్ చేసి మరీ వెళ్ళావు. ఇప్పుడేంటి ఇలా అంటున్నావు? నువ్వు మా ఇంటికి వెళ్ళలేదా? నిన్న రాత్రి గుళ్ళో భజన జరిగితే అక్కడికి వెళ్ళినట్టున్నాడు అన్నయ్య. ఆ లెటర్ లేకపోతే వదిన భజన చేసుకుంటూ కూర్చోవడమే అన్నయ్య. అదేంటన్నయ్య, నువ్వు ఎలాగైనా తీసుకొచ్చేస్తావని మేం కూడా గొప్పగా చెప్పుకొని మురిసిపోయాం. నా చెల్లెళ్ళు మురిసిపోవాలని నేను ఎంత కష్టమైనా సరే సంపాదించుకొస్తానమ్మా. ఆట పట్టిద్దామని అలా అన్నానంతే. ఇదిగో లెటర్. థ్యాంక్ యూ బాబా, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే గుడి నుంచి వచ్చాను, నువ్వు ఒడిలోకి రాకు. అన్నయ్య, వదిన ఈ రోజు డ్యూటీలో జాయిన్ అయ్యి సాయంత్రం ఇంటికి రాగానే మీ ఇద్దరికి ఫస్ట్ నైట్. హే, శాంతి ముహూర్తం అనాలి. సిగ్గుపడుతూ అలాగే ఉంటావా? వెళ్ళి తొందరగా రెడీ అయ్యిరా పో.
అమ్మ తిరుపతమ్మ మొహం తెల్లగానే ఉండదబ్బోడా. లెటర్ ఇంట్లోనే ఉంటే నల్లబడాలి కదా. యు ఆర్ రైట్ నాన్న. నాగవల్లి మొహం కూడా వెలిగిపోతుందంటే లెటర్ ఇక్కడే తగలబడిపోలేదు. ఇప్పుడే వెళ్ళి చూసొస్తా. లక్ష్మీ నరసింహస్వామి, వీళ్ళు నాకు ఎంత పెద్ద శిక్ష వేసినా పర్వాలేదు. అన్నయ్య తీసుకెళ్లిపోయిన అపాయింట్మెంట్ లెటర్తో శివ వదిన ఆశయం నెరవేరాలి. అయినా ఆ లెటర్ దాచింది మీరే కదా. మీకే నమ్మకం లేకపోతే ఎలాగండి? నమ్మకం లేక తిరుపతి, గంగకు సాయం చేయలేదనే బాధ మీ మొహంలో లేదు. ఇంట్లో లెటర్ కూడా లేదు నాన్న. ఇదంతా దీని పని అయ్యుంటుంది నాన్న. బావా, లెటర్ దాచింది నువ్వే కదా, నన్నెందుకు కొడుతున్నావు? దాచింది నేనే అయినా అది కనపడకుండా పోవడానికి కారణం నువ్వే అయ్యుంటావు. నిన్ను చావగొడితే తప్ప నిజం చెప్పవే. నీది లాఠీ పట్టుకున్న చెయ్యి బావా, కొడితే దెబ్బ తగులుతుంది, నేను తట్టుకోగలను. కానీ నావి బాక్సింగ్ గ్లౌజులు వేసుకున్న చేతులు, కొడితే నువ్వు తట్టుకుంటావేమో గాని నిన్ను కన్నా మీ అమ్మ తట్టుకోలేదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.